have entered in Guntur city. Entered in Guntur city. This is Andhra Pradesh. Arriving Guntur Junction. Diesel locomotive is there. WTG4. Lalagoda shed WAG9H. Another train is standing here. So many people are departing here. Welcome back to the channel Vibhate Pavan Kumar. This is the second part. నేను అప్పటి నుంచి చూపిస్తున్నాను కదా, సెకండ్ పార్ట్ ఇది. సబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ 17230 అండ్ ఆంధ్రప్రదేశ్లో మనం ఎంటర్ అయిపోయాము. తెలంగాణ వరకు నేను పార్ట్ 1లో చేశాను. మీరు చూడకపోతే ప్లేలిస్ట్లో వెళ్ళి చూడొచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో అయితే మనం ఎంటర్ అయిపోయాము. దిస్ ఈజ్ ద గుంటూరు. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 281 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ట్రైన్ గుంటూరుకి చేరుకుంది. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేసింది. ఇది ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్ ఇన్ సౌత్ సెంట్రల్ రైల్వే. ఇక్కడ గుంటూరు కారం చాలా ఫేమస్, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ మొత్తం 7 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. రీసెంట్గా 1 ప్లాట్ఫామ్ డెవలప్ చేశారు. మొత్తం ఇంక్లూడింగ్ 8 ప్లాట్ఫామ్స్. 4:59కి రావాలి ట్రైన్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంకి వచ్చింది. బయలుదేరేటప్పుడు లేట్ అయినా కూడా సో దాని తర్వాత గుంటూరు వరకు అయితే కవర్ చేసేసుకుంది టైంని. మొత్తం 40 స్టేషన్స్లలో స్టాప్ ఉంటుంది అండ్ 1555 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేస్తుంది ట్రైన్ విత్ ద ఓల్డ్ రేక్స్. ఇది జంక్షన్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక లైన్ నడికుడి జంక్షన్ వైపు నుంచి వస్తుంది, ఒక లైన్ విజయవాడ జంక్షన్ వైపు వెళ్తుంది, ఒక లైన్ తెనాలి జంక్షన్ వైపు వెళ్తుంది. సో మన ట్రైన్ తెనాలి జంక్షన్ వైపు వెళ్తుంది ఇప్పుడు. నెక్స్ట్ స్టాప్ ఈస్ తెనాలి జంక్షన్. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఫేమస్ అండ్ దగ్గరలో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ నుంచి కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఉండవల్లి కేవ్స్ దగ్గరలో ఉంటాయి. మీరు అక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ వెళ్ళొచ్చు అక్కడికి కూడా. సో నెక్స్ట్ తెనాలి జంక్షన్లో కలుద్దాము. ఇక్కడ ఒక 7 minutes ఆగిన తర్వాత బయలుదేరింది ట్రైన్. నెక్స్ట్ తెనాలి జంక్షన్ రాబోతుంది ఇప్పుడు. త్రివేంద్రం సెంట్రల్ వరకు జర్నీ అయితే ఉంటుంది, మొత్తం 40 స్టేషన్స్తో. సో ఇప్పుడైతే టైం 5:41 అవుతుంది. సో 5:44కి టైం తెనాలి జంక్షన్కి. అక్కడ నుంచి ఒక లైన్ వస్తుంది చూడండి. అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒక లైన్ విజయవాడ జంక్షన్ నుంచి కూడా వస్తుంది ఇక్కడికి. అది ఇక్కడ వచ్చి మెర్జ్ అవుతుంది. ఒక లైన్ ఏమో గుంటూరు జంక్షన్ నుంచి వస్తుంది. సో తెనాలి కూడా ఒక పెద్ద జంక్షన్ పాయింట్.
సికింద్రాబాద్ నుంచి 306 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది తెనాలి జంక్షన్. స్టేషన్ కోడ్ TEL. సౌత్ కోస్ట్ రైల్వే ఆపరేట్ చేస్తుంది. అండ్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి వచ్చేసాం మనము. విజయవాడ డివిజన్ కిందకి వస్తుంది ఇది. సో ఆంధ్రప్రదేశ్లో లొకేటెడ్. దిస్ ఈస్ ద అరైవల్ ఆఫ్ తెనాలి జంక్షన్. సో 5:44కి రావాలి, కరెక్ట్గా టైంకి రీచ్ అయింది ట్రైన్ అయితే. స్టేషన్లో మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా చాలామంది బోర్డ్ అవుతారు ఇప్పుడు. సో సౌత్ సైడ్ వెళ్ళే వాళ్ళు. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ట్రైన్ అయితే బయలుదేరింది. మీకు పార్ట్ 1 నచ్చిందని నాకు కామెంట్ చేసి చెప్పండి. పార్ట్ 1 నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండి. గుంటూరు జంక్షన్ నుంచి ఒక లైన్ అండ్ తెనాలి విజయవాడ జంక్షన్ నుంచి కూడా లైన్స్ వచ్చి కలుస్తాయి కాబట్టి ఇది ఒక జంక్షన్ పాయింట్. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి వచ్చిందంటే గెటింగ్ డార్క్. ఈవినింగ్ అయితే అయిపోతుంది. సో మనం బాపట్లకి చేరుకుంటున్నాం ఇప్పుడు. We are approaching బాపట్ల. సికింద్రాబాద్ నుంచి 349 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది బాపట్ల. స్టేషన్ కోడ్ BPP. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుండే ఫస్ట్లో, ఇప్పుడైతే కోస్ట్ రైల్వే కిందకి వచ్చేసింది. సౌత్ కోస్ట్ రైల్వే ఆపరేట్ చేస్తుంది. డివిజన్ అయితే విజయవాడ. సో ఆ ప్లాట్ఫామ్ రినోవేషన్ కింద ఉంది. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చింది. ఇక్కడికి 6:24కి రావాలి, బట్ ఇది 6:33కి చేరుకుంది స్టేషన్కి అయితే. దిస్ స్టేషన్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ దిస్ ఈస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వచ్చింది ట్రైన్ అయితే. ఒక 3 మినిట్స్ ఆగిన తర్వాత బయలుదేరింది స్టేషన్ నుంచి అయితే. ట్రైన్ కొంచెం లేట్గా అయితే చేరుకుంది స్టేషన్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి టికెట్ తీసుకొని బోర్డ్ అవ్వాలి ప్రతిసారి మీరు. అటు టికెట్స్ కౌంటర్స్ ఉన్నాయి అండ్ వెండింగ్ మెషిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ మెషిన్స్తోనన్నా టికెట్స్ తీయించుకోండి, వచ్చేసేయాలి ఇటు సైడ్. మనము కోస్టల్ ఏరియా సైడే ట్రావెల్ చేస్తున్నాం ఇప్పుడు. డిపార్చర్ ఫ్రమ్ బాపట్ల. సూర్యాస్తమం అవుతుంది. సో ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అసలు. కానీ లైటింగే లేదు స్టేషన్.
సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 363 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది చీరాల. స్టేషన్ కోడ్ CLX. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆపరేట్ చేస్తుంది డివిజన్ విజయవాడ. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే ఇది కూడా కోస్ట్ రీజియన్ సైడ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. 6:39కి రావాల్సిన ట్రైన్ 6:47కి చేరుకుంది స్టేషన్కి. అయితే ఇక్కడ నుంచి కూడా చాలామంది ఇప్పుడు బోర్డ్ చేస్తారు. రేణిగుంట జంక్షన్ తిరుపతికి వెళ్ళడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్. సో అందుకని చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సీట్స్ దొరకడం కూడా చాలా కష్టమవుతుంది. స్టేషన్ని రినోవేషన్ చేస్తున్నారు చాలా బాగా. అటు సైడ్ అయితే బాగుంది స్టేషను. సో ఇక్కడ ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత బయలుదేరింది ట్రైన్. అయితే డిపార్చర్ ఫ్రమ్ చీరాల. సో మా కోచ్లో ఒక లేడీ పోలీస్ ఎక్కారు ఇక్కడ చీరాల నుంచి. ట్రైన్ ఈస్ రన్నింగ్ డిలే బట్ నాట్ 1 hour 2 hour, జస్ట్ మినిట్స్ గ్యాప్లో డిలేగా రన్ అవుతుంది ట్రైన్. అయితే ఇందాక బోర్డు కనిపించలేదు అదే. దిస్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఈరోజు 2nd February సండే. సికింద్రాబాద్ నుంచి 652 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది రేణిగుంట జంక్షన్. స్టేషన్ కోడ్ RU. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుంది డివిజన్ గుంతకల్. ఇక్కడ కూడా గుంతకల్ డివిజన్ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో లొకేటెడ్ స్టేషన్. తిరుపతికి వెళ్ళడానికి ఇక్కడ చాలా ట్రైన్స్ ఉంటాయి. రేణిగుంటకు వచ్చి తిరుపతికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. 10-15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో తిరుపతి ఈస్ లొకేటెడ్ ఫ్రమ్ రేణిగుంట. ఇక్కడ నుంచి ఒక లైన్ పాకాల జంక్షన్ వైపు, ఒక లైన్ అరక్కోణం జంక్షన్ వైపు, ఒక లైన్ ఉబ్బులవారిపల్లి జంక్షన్ వైపు వెళ్తుంది. అందుకని ఇది ఒక చాలా పెద్ద జంక్షన్ పాయింట్. చెన్నైకి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి లైన్ సపరేట్ అవుతుంది. మన ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి వచ్చింది. లెవెల్ 15కి రావాల్సిన ట్రైన్ లెవెల్ 19కి చేరుకుంది. సో ఒక 4 minutes డిలే. Maybe there is Tirupati Kakinada train is there. మన ట్రైన్ అయితే తిరుపతి డిస్టిక్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. సో రేణిగుంట జంక్షన్ డిపార్చర్ చూద్దామంటే ఆ టైంలో నేను కొంచెము లోపల కూర్చొని ఉండే. సో కొంచెం ఆకలేసి తింటున్న ఆ టైంలో నేను తిరుపతిలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. మెయిన్ స్టేషన్ తిరుపతి మెయిన్ స్టేషన్ సైడ్.
తిరుపతి సైడ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. నేను ఒకసారి రీల్లో చూసా, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నైట్ అయితే లైటింగ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ నామాలు పెట్టిన ఫ్లేవర్ ఉంటుంది మంచిగా. సికింద్రాబాద్ నుంచి 662 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది తిరుపతి. స్టేషన్ కోడ్ TPTY. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుంది డివిజన్ గుంతకల్. ఇక్కడ మొత్తం 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అండ్ మేజర్ ఇంపార్టెంట్ స్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ఉండే టెంపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇక్కడ నుంచి కూడా చాలామంది బోర్డ్ చేస్తారు సౌత్ సైడ్ వెళ్ళడానికి. సో ఇక్కడైతే ఫుల్ అయిపోతుంది ట్రైన్. ఇంకా మళ్ళీ కరెక్ట్గా 12 o'clockకి రావాలి. బట్ ఇది 11:55కి వచ్చేసింది. అంటే 5 minutes బిఫోరే వచ్చేసింది ట్రైన్ అయితే. ఫుల్ పబ్లిక్ ఉంది. ఇక్కడ వరకే పార్ట్ 2. సో పార్ట్ 3 అయితే నేను మార్నింగ్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ తమిళనాడులో ఎక్కడైనా. సో ఇప్పుడైతే 12 అవుతుంది కదా, ఇప్పుడు నేను పండుకోవాలి. సో దీని ఒకటి నేను డిపార్చర్ అయితే చూపిస్తాను మీకు. తిరుపతికి రావాలంటే కూడా ఇది చాలా బెస్ట్ ట్రైన్. తిరుపతిలో అయితే చాలామంది ఎక్కుతున్నారు. 5 minutes హాల్ట్ అయితే 10 minutes ఆగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. 5 minutes బిఫోర్ తిరుపతి స్టేషన్లో అయితే దిగిన. ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉంది. సో ఆల్వేస్ ఇక్కడ ఉంటుంది క్రౌడ్ అయితే. చాలామంది తిరుపతికి దిగారు, చూడొచ్చు మీరు. టీ అయితే తీసుకున్నా తిరుపతి స్టేషన్లో, చూద్దాం. 10 minutes ఆగిన తర్వాత తిరుపతి స్టేషన్ నుంచి బయలుదేరింది ట్రైన్. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రెడీ ఫర్ పార్ట్ 3 చూడడానికి రెడీగా ఉండండి. నెక్స్ట్ పార్ట్ 3 వస్తుంది. సో రేపు మార్నింగ్ నుంచి. పార్ట్ 1 మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ పార్ట్ 2 ఎలా అనిపించిందో నాకు పార్ట్ 3లో కామెంట్ చేసి చెప్పండి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి వచ్చింది ట్రైన్ అయితే.